వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. మన్యం కొండల్లో పుట్టిన ఒక సువాసన ఇప్పుడు ప్రపంచ దేశాల కాఫీ ప్రేమికుల మనసులను దోచుకుంటుంది. విశాఖ ఏజెన్సీ గిరిజన రైతుల చేతుల్లో పుట్టిన అరకు కాఫీ ఇప్పుడు కేవలం ఒక పానీయం కాదు, భారతదేశానికి గర్వకారణమైన ఒక అంతర్జాతీయ బ్రాండ్. తాజాగా అరకు కాఫీకి లభించిన గేమ్ చేంజర్ అవార్డు ఈ ఘనతకు మరో ఘనత జోడించింది. అరకు లోయల్లో సహజ వాతావరణం, అడవి నేలల తేమ, రసాయన రహిత సాగు కలిసి ఈ కాఫీకి ప్రత్యేకమైన రుచి, గుమగుమలను అందిస్తున్నాయి. ఆర్గానిక్ పద్ధతుల్లో సాగు చేయటం వల్ల జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లోనూ అరకు కాఫీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం అల్లూరు జిల్లాలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 2 ప్రధాన క్లస్టర్లలో వేల హెక్టార్లలో సేంద్రియ సాగు జరుగుతోంది. చింతపల్లి, జీకే వీధి క్లస్టర్లు ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాల సర్టిఫికేట్లు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. $93,000 మందికి పైగా గిరిజన రైతులు ఈ సాగులో భాగస్వాములయ్యారు. వీరిలో వేలాది మంది టాప్ గ్రేడ్ అరబికా కాఫీని పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. 1 ఎకరం కాఫీ తోట ద్వారా ఏటా 50 నుంచి 60 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుండటంతో గిరిజన రైతుల్లో కాఫీ సాగుపై ఆసక్తి మరింత పెరుగుతోంది. పోడు వ్యవసాయం వల్ల అడవులు నాశనం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో 1989లో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు లక్షల ఎకరాలకు విస్తరించడం విశేషం. 2009 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుల ద్వారా కాఫీ సాగు వేగంగా విస్తరించింది. 2015 నుంచి 2025 వరకు 1,00,000 ఎకరాల అభివృద్ధి లక్ష్యంగా 526 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేయడం గిరిజన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. కాఫీ టర్నోవర్ కూడా ఏటా దూసుకెళ్తుంది. గత 5 ఏళ్లలో 1,200 కోట్ల నుంచి 2,300 కోట్లకు పెరగడం అరకు కాఫీ బలాన్ని చాటుతోంది. గిరిజన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో జీసీసీ కీలక పాత్ర పోషిస్తోంది. పార్చ్మెంట్ కాఫీ, చెర్రీ కాఫీ ధరలు గణనీయంగా పెంచడంతో రైతుల ఆదాయం రెట్టింపైంది. రాష్ట్రానికి, దేశానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీని బహుమతిగా అందించడం ద్వారా బ్రాండ్ విలువను ప్రభుత్వాలు మరింత పెంచాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు సమిట్లలోనూ అరకు కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల నాంది ఫౌండేషన్ మద్దతుతో విడుదలైన నానో ల్యాట్ సిరీస్ అరకు కాఫీకి ప్రపంచ స్థాయిలో సూపర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చింది. ఒక రైతు ఒక ఫ్లాట్లో పండిన కాఫీని మైక్రో బ్యాచ్లుగా ప్రాసెస్ చేసి విడుదల చేయడం దీని ప్రత్యేకత. కిలో ధర 10,000 రూపాయలు అయినా విదేశీ మార్కెట్లో గంటల్లోనే స్టాక్ అమ్ముడుపోవడం అరకు కాఫీ స్థాయిని చాటుతోంది. 2025 సిరీస్కు అంతర్జాతీయ కప్పింగ్ జ్యూరీ ఎంపికైన అత్యుత్తమ ల్యాట్లు ఉండటం మరో మైలురాయి. రాక్ఫిల్లర్ ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థల అవార్డులు, గేమ్ చేంజర్ అవార్డు ఇవన్నీ అరకు కాఫీ ప్రయాణానికి వచ్చిన గౌరవాలు మాత్రమే. మన్యం గిరుల నుంచి పుట్టిన ఈ కాఫీ నేడు భారత్ గర్వించదగ్గ ప్రపంచ స్థాయి స్పెషాలిటీ బ్రాండ్గా నిలవడం నిజంగా ఒక విజయగాథ. అరకు కాఫీని ఇప్పటికే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే 6కు పైగా అవుట్లెట్లను ప్రారంభించారు. అరకు కాఫీని తొలి నుంచి ప్రమోట్ చేస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా దావోస్ పర్యటనలో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వెనుక సీఎం చంద్రబాబు కృషి, పట్టుదల ఉందనేది వాస్తవం.